ఆడవారు ఈరోజు టైటిల్ కూడా చేంజ్, దే బ్రింగ్ చేంజ్ ఇన్ ద సొసైటీ అట. మార్పు తీసుకొచ్చే ఆడవారు, దేవునిలో మార్పు తీసుకొచ్చే స్త్రీలు అని కొన్ని పెద్ద చర్చిల్లో అయితే స్త్రీలతోనే ప్రసంగాలు కూడా చేస్తూ ఉంటారు. మనది ఇండిపెండెంట్ చర్చ్ కాబట్టి మనమే దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం, అంటే మగవారే చెప్తూ ఉంటారు. సాధారణంగా మరి స్త్రీల కోసం చెప్తూ ఉంటే మన భారతదేశంలో స్త్రీలని చాలా గౌరవిస్తారు, దేవతల్లా కొలుస్తారు, వాళ్ళని శక్తి స్వరూపంలో అంటారు. నిజస్థితికి వారికి సరైన ఈక్వాలిటీ ఇవ్వరు. చాలాసార్లు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, సెకండ్స్ అంటారు. వాళ్ళు ఏదైనా పోరాడే గెలుచుకోవాలి తప్ప పోరాటం లేకుండా ఏది సాధించుకోలేరు. వాళ్ళు ఊరకనే చిన్నబుచ్చుకుంటూ ఉంటారట. అంటే స్త్రీలు ఊరకనే మంచి డ్రెస్ వేసుకున్నానుకో, నీ డ్రెస్ బాగుంది అనకపోతే, నేను డ్రెస్ వేసుకున్నాను ఎవరో గుర్తించలేదు అనుకుని ఆ రోజంతా చిరాకు పడుతూ ఉంటారండి. కాబట్టి మంచి చెవులు కొత్తవి మార్చున్నారు అనుకోండి, నీ చెవులు కొత్త ఇలాగున్నాయేంటి అనాలంట. లేదనుకోండి, చెవులు పెట్టుకున్నాను ఎవ్వరు గుర్తించలేదు అంటూ ఉంటారు. అంటే ఆడపిల్లలు సాధారణంగా ప్రతిదీ వాళ్ళు రికగ్నైజ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు చిన్న పొగడ్తకి చాలా పొంగిపోతూ ఉంటారు. వారు కొన్నిసార్లు సమాజం ముందుకు రాలేరు, మాట్లాడలేరు, చాలా సిగ్గు. బైబిల్ చదవాలంటే సిగ్గు, పాట పాడాలంటే సిగ్గు, ఈవెన్ బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా సిగ్గు, తోడు లేకుండా వెళ్ళరే. అలాంటిది మరి పరిచర్యలో వాళ్ళు పరిచర్యలో ఏ విధంగా ముందుకు వెళ్ళగలరు, సమాజంలో ఏ విధంగా మార్పు తీసుకురాగలరు అనే విషయాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఇందాక మనం చదివినట్టుగా నంబర్స్ అంటే సంఖ్యాకాండం 27 అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో చూస్తే అక్కడ జోలెఫహద్ అనే ఒక అతను ఉన్నాడు. అతనికి 5 కుమార్తెలు ఉన్నారట. ఎంతమంది? నాకు 2 ఉన్నారు. కొంతమందికి ట్రై చేద్దాం మగపిల్లాడు కోసాను 3 అంటారు. ఇంకా మాకు ఒక ఆయన ఉండేవాడు చుట్టం, ఆయన మగపిల్లవాడి కోసం ఎంతమందినన్నా కండం మొదలుపెట్టాడు. అలా కానీ 4వ వాడు 5వ వాడు ఆఖరికి ఒకడు పుట్టాడు. ఈవెన్ మా అమ్మగారి తరపున కూడా నాన్నగారి తరపున కూడా ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కని 7వ వాడు అనుకుంటాను ఒకడు పుట్టాడు మొత్తానికి. అంటే బహుశా జోలెఫహద్ కూడా అనుకుని ఉంటాడు, అరే నాకు కొడుకులు లేరు అని. కొడుకు యొక్క ప్రాధాన్యత ఏంటి? మన భారతదేశంలో ఏమంటే తెలుసా, అంటే పుత్రుడు లేకపోతే పున్నామ నరకం అంటారు. అంటే అతనికి ఇంకా నరకమే పుత్రుడు లేకపోతే. యాక్చువల్గా నరకం కొడుకు పుడితేనేనండి, లేకపోతే ఏ గొడవ ఉండదు, మనశ్శాంతి ఉండదు, వాళ్ళు ఇంటి పట్టున ఉండరు, ఓ రేంజ్లో ఏడిపోతారు. ఆ విషయం చాలామందికి పుత్రుడు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి పుత్రుడు పుట్టకపోతే పున్నామ నరకం అనేది జీవితం తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఈ లోకంలో మాత్రం ఓ రేంజ్లో ఏడిపిస్తూ ఉంటే వాళ్ళు నరకం ఎప్పుడో కదరా బాబు ఇప్పుడు అనుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ పుత్రుడి కోసం ఇంకా చట్టంలో ఏమన్నదంటే ఆ కాలంలోనూ చాలా కాలం మన భారతదేశంలో కూడా ఇప్పుడు నాకు ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు లేరు. అప్పుడు నేను సంపాదించిన ఆస్తి అంతా ఎవరో పోద్దంటే తమ్ముడు కొడుకులకు కానీ, వాళ్ళకి కూడా పిల్లలు లేరు అనుకోండి తమ్ముళ్ళకి కానీ, ఇలాగా ఆస్తి అంతా పోతుంది. ఇప్పుడు ఏమైంది, సంఖ్యాకాండంలో చూసినప్పుడు ఒక జోలెఫహద్ వారి కుమార్తెలు వచ్చి దేవుని ముందు, దేవుని సన్నిధిలో, ప్రవక్త ముందు, మోషే గారి ఎదుట, ప్రీస్ట్ ముందు, అంటే ప్రీస్ట్ అంటే యాజకుని ముందు, అంతేకాదు సర్వ సమాజం ముందు వచ్చి వారి యొక్క సమస్యను ముందు పెడుతున్నారు. ఎంత సాహసం చేశారు! ఇక్కడ ఇందాక మంజుల గారు చక్కని వాక్యం చెప్తూ ఒక మాట చెప్తారు. ఏం తెలుసా, యెహోవా నా భాగము. ఇప్పుడు ఆస్తి అంతా ఇలా జీరోలాగా ఉందనుకుందాం, జీరోలాగా. ఇది పెద్ద కొడుకుది, ఇది చిన్న కొడుకుది, ఇది తర్వాత వాడిది, ఇది ఆడపిల్లది అనుకుందాం. దీన్ని ఏమనుకున్నా అంటే ఇలా మొక్కల కింద విడదీశారు అనుకుందాం. ఈ రోజుల్లో ఎవరైనా దీనికి ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? మరి
సమానత్వం కదా. ఒకసారి ఈ మధ్యకాలంలో 85, 86 ఆ మధ్యకాలంలో స్త్రీధనం అని ఒక మంచి టర్మ్తో ఆడవాళ్ళకి కూడా సమాన భాగం ఇవ్వాలని వచ్చింది. ఇలా ముక్కలు ఉందనుకోండి, ఎవరు ఒప్పుకోరు. నాకు సమానమైన వాటా కావాలి అని వస్తారు. అంతేగాని ఎంత చిన్న ముక్క ఎంత చిన్న ముక్క. ఒక తండ్రి ఒక అన్నదమ్ములట ఏం చేశారట తెలుసా? చెల్లెమ్మ నీకు చక్కగా పెళ్లి చేసాము, కట్నం ఇచ్చాము, కాబట్టి ఇక నాన్నగారు ఆస్తిలోంచి నీకు ఏది రాదు అన్నారట. అది నాన్నగారిదే, అమ్మది, కాబట్టి నాకు ఆస్తి రాకపోవడం ఏంటి? కోర్టులో కేసేసింది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? పెళ్లి ఖర్చులు, కట్నాలు, నగలు, నట్ర ఇవన్నీ పెళ్లి ఖర్చుల్లో పోతాయి. అది చేయాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులది. కానీ ఆ స్థిరాస్తి అనేది ఉన్న చూశారు, దానిలో భాగము కూతురికి సమానంగా చెందాల్సిందే అని ఎప్పుడైతే కోర్టు ఆర్డర్ ఇచ్చిందో వాళ్ళకి చాలా ధైర్యం వచ్చింది. చాలాసార్లు గర్ల్స్ మాట్లాడితే ఇంక చెవులు పగిలిపోతాయి. మాట్లాడరు, వాళ్ళు చాలా సిగ్గుపడతారు, వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడలేరు. కారణం ఏంటంటే, ఒకసారి భర్త మంచి ఉద్యోగం అనుకోండి, చక్కని జీతం తీసుకొస్తున్నాడు అనుకోండి, అయ్య బాబోయ్ ఆయన తిట్టేస్తారు, అయ్య బాబోయ్ ఆయనకు నచ్చదు, అయ్య బాబోయ్. ఇప్పుడు ఒక పురుషునికి జీతం రావడం మొదలుపెట్టింది అనుకోండి, వెంటనే ఎవరు గుర్తొస్తారు తెలుసా? అమ్మ గుర్తొస్తుంది, నాన్న గుర్తొస్తాడు, చెల్లెలు గుర్తొస్తుంది, అక్కలు గుర్తొస్తారు, బావులు గుర్తొస్తారు. కారణం ఏంటంటే, నాకు మొట్టమొదట డబ్బులు రావడం మొదలుపెట్టిన వెంటనే ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చింది తెలుసా? మా చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి అన్న. అంతే. అప్పుడు ఎలాగ మరి మనకు పిల్లలు ఉన్నారంటే దానికి మా అత్తమ్మ గారు సపోర్ట్ తీసుకున్నాను. అమ్మ మీరన్నా చెప్పండి, చెల్లెళ్ళకి పెళ్లి చేయాలి, నా భుజాల మీద ఉండిపోయింది. నాకు జీతం రాగానే ఫస్ట్ ఆప్షన్. మరి అదే ఒక స్త్రీకి జీతం వచ్చిందనుకో, ఫస్ట్ ఆప్షన్ ఏంటి తెలుసా? ఇంట్లో వస్తువులు లేవు, భర్తకు చక్కని చొక్కా లేదు, ఇంట్లో ఏంటి సరైన మంచం లేదు, ఇలాంటి ఆలోచిస్తారు. నేను 2 తేడాలు గమనిస్తూ ఉన్నాను. మగవానికి జీతం రాగానే కుటుంబము, తల్లి తండ్రి వాళ్ళు గుర్తొస్తారు. ఆడవాళ్ళకి జీతం రాగానే ఇంట్లో సరైన దుప్పట్లు లేవు, కిటికీలు లేవు, పెయింట్లు లేవు, వంట పాత్రలు లేవు. వాళ్ళు ఎప్పుడు ఇంటి కోసం ఆలోచిస్తారు, వీళ్ళు ఎప్పుడునేమో కుటుంబ సభ్యుల కోసం ఆలోచిస్తారు. నిజంగా ఇద్దరు కలిసి వారి కుటుంబం కోసం ఆలోచించారనుకో అద్భుతాలు జరుగుతాయి. నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి మీ అందరికీ తెలుసు, నేను మీకు చూపిస్తాను. ఈ అమ్మాయి పేరు ఏం పేరంటే మలాలా యూసఫ్ జాయ్. మీరు విన్నారా? ఎంతమంది విన్నారు? మీరు అందరూ విన్నారా? అయితే మీరు అందరూ చాలా మంచివారు అన్నమాట, చాలా అడ్వాన్స్గా ఉన్నారు. ఆమె ఒక చిన్న పాప, ఆమెకు చాలా స్వేచ్ఛ ఉన్నది అంటున్నారట, కానీ చదువుకోవడానికి పంపిస్తలేదట. అయితే ఆ మతంలో ఉండే వారందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తా ఉన్నారు. ఆమె ఒక స్లోగన్ అని తెలుసా? 1 టీచర్ 1 బుక్ 1 పెన్ కెన్ చేంజ్. ఆ చిన్న పాప ఏం చేసిందంటే, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు చదువు కావాలి. వెంటనే అనేక మందిని అప్రోచ్ అయింది, యూట్యూబ్లో వీడియోలు పెట్టడం మొదలుపెట్టింది. అంతే, తను చాలామంది చంపడానికి ప్రయత్నం చేశారు అని అన్నారు, చాలామంది చాలా ఇబ్బంది పెట్టాలనుకున్నారు. కానీ ఆమె సమాజంలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చింది. ఈరోజు ఆమె మంచి ప్రైజ్ గెలుచుకున్నట్టుగా మనం హిస్టరీలో చూస్తాం. అంతేకాదు, ఒక ఆమె పేరు లజ్జ అనే తెలుగులో ఉంటుంది, షేమ్ అనే పుస్తకం. ఆమె పేరు తస్లిమా నస్రీన్. ఆమె వారి మతంలో ఉన్న కష్టాలన్నీ చెప్పి రాసి స్త్రీకి స్వేచ్ఛ లేదు అన్నది. స్వేచ్ఛ లేదు అని బయటకు వచ్చే స్త్రీలు చాలా తక్కువ. వారు వస్తే చాలా మార్పులు, అద్భుతాలు జరుగుతాయి. కోర్స్ అక్కడ కొన్ని గొడవలు జరుగుతాయి, కానీ గొప్ప మార్పు జరుగుతుంది. ఇక్కడ సంఖ్యాకాండము 27 అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ రాయబడి ఉంది, సెలెపెహాదు అతనికి 5 కుమార్తెలు ఉన్నారు. ఈ కుమార్తెలు దేవుని సన్నిధానానికి వచ్చి ప్రవక్త ఎదుట, ప్రీస్ట్ ఎదుట, సమాజం ఎదుట తన కష్టాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. సాధారణంగా మన ప్రాంతంలో కూడా ఎప్పటికే మా ఆడవాళ్ళు బయటకు అడుగెట్టరండి అంటూ ఉంటారు. అది చాలా గొప్ప అనుకుంటారు. ఓకే, వాళ్ళు గొప్పే కావచ్చు. మా ఆడవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళరు. ఎందుచేత?
ఎందుచేతంటే వాళ్ళకి కొన్ని భయాలు ఉండవచ్చు. మా ఆడవాళ్ళు నోరు వెతికి మాట్లాడరు, కష్టం బయట పెట్టరు. కానీ కష్టం బయట పెట్టకపోతే సమస్య ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వీళ్ళు మొత్తం చట్టంలోనే ఒక గొప్ప మార్పు తీసుకొచ్చారు, సమాజంలో గొప్ప మార్పు తీసుకొచ్చారు, ఆస్తి పంపకాల్లో ఒక గొప్ప చేంజ్ తీసుకొచ్చారు. అది తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు మోషే ఏమంటున్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు దాన్ని అంగీకరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మానవులుగా మగవాళ్ళుగా మనం అంగీకరించం. మీరు ఒకసారి చూడండి, ఆంధ్రాలో ఆడవాళ్ళు నడిపించే చర్చిలు ఎన్ని ఉన్నాయి? అసలు ఆడవాళ్ళు ప్రసంగం చేస్తే ఒప్పుకునే చర్చిలు ఎన్ని ఉన్నాయి? చాలా తక్కువ. ఈవెన్ పెద్ద పెద్ద ట్రెడిషనల్ చర్చిల్లో కూడా ఆడవారికి రెవరెండ్ బిరుదులు ఇవ్వడానికి చాలా పోరాటం. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు, ఇది పురుష ఆధిక్యత కలిగినది అంటారు. కానీ దేవుడు ఎంత చక్కని మార్పు తీసుకొచ్చాడు తెలుసా? ఇశ్రాయేలీయులలా అదే సమయంలో ఇశ్రాయేలు కాని వారి ఒక ధర్మశాస్త్రం, ఒక చట్టం ఉన్నది. దేవుడు ఏమన్నాడంటే, మీరు అలాంటి చట్టాలు చూసి మీరు వాతలు వేసుకోకండి, నాకు ఇద్దరు సమానమే. వాళ్ళు చక్కని ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. మా నాన్నగారు అరణ్యంలో చనిపోయారు, కానీ తిరుగుబాటు చేసి చనిపోలేదు, ఒక చెడ్డవాడిగా ముద్ర వేయబడి చనిపోలేదు. ఆయన సాధారణమైన చావే చనిపోయారు. కాబట్టి అతను తిరుగుబాటు వాడిని చేసి లిస్టులో పేరు లేకుండా కానీ చేసేస్తారేమో. కాబట్టి ఇదిగో నా మొట్టమొదటి విషయం చెప్తున్నాను చూడండి. మా నాన్నగారు అరణ్యంలో సాధారణంగా చనిపోయారు. ఆయనకి కుమారులు లేరని మీరు మొత్తం స్వాచ్ఛంలో భాగం ఇవ్వడం మానేస్తారేమో, ఆయన పేరే మొత్తానికి తీసేస్తారేమో. ఎంతమంది తండ్రుల కోసం పోరాటం చేస్తున్నారు? నేను ఎల్ఎల్బి చదివినప్పుడు ఒక స్టోరీ చదివాను. ఆ స్టోరీ ఏంటంటే, చాలాసార్లు చెప్పుకుంటాను. ఆ స్టోరీ ఏంటంటే, ఒక అన్నయ్య ఒక తండ్రి తన యొక్క ఇంట్లో కుమార్తెను ఎంబీబీఎస్ డాక్టర్ని చేశారు. ఈ పెద్ద చదువులు చదివి వాళ్ళతో కొన్ని తలనొప్పులు ఉంటాయి. ఏంటంటే వాళ్ళ ఇంటికి దూరంగా ఉంటారో ఒక్కొక్కసారి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అనుకోకుండా ఆ అమ్మాయి ధనవంతుడైన ఒక కుమారుణ్ణి చూసింది, అతనితో ఇష్టపడింది, పెళ్లి చేసుకున్నారు. ఓకే, ఈ తండ్రి ఏం చేశాడు తెలుసా? ఆ రోజుల్లో ఎంబీబీఎస్ చదివించడం కష్టమైతే పొలాలు అమ్మేసి పెట్టుబడి పెట్టారు. అన్నయ్య చదువు మానేసి మొత్తానికి కుటుంబాన్ని నడిపించాడు. అంతా అయిన తర్వాత ఇప్పుడు అమ్మాయి వేరొక అతను పెళ్లి చేసుకుని ఇప్పుడు చిరిగిపోయిన షర్ట్లతో, మాసిపోయిన గెడ్డంతో, కంపు కొట్టే టవలతో వెళ్తూ ఉంటే, మీరెవరో దూరంగా ఉండండి, దగ్గర రాకండి, చదివించారు ఓకే, పెళ్లి చేశారు ఓకే, ఇప్పుడు మీ మీద నాకు బాధ్యత లేదు, ఎప్పుడైతే నాకు పెళ్ళి అయిందో వీఆర్ సెపరేటెడ్, నా ఇంటి పేరు మారిపోయింది, నా జీవితం మారిపోయింది, నా భర్త మారిపోయాడు, నా ఇల్లు మారిపోయింది, మీకు నాకు సంబంధం లేదు అన్నది. అవునా? మరి నీ కోసం పెట్టుబడి పెట్టామమ్మా, పొలం అమ్మేసామమ్మా, నిన్నే నమ్ముకుని మేమిద్దరం జీవిస్తున్నామమ్మా, అవునా? అయినా సరే నాకు సంబంధం లేదు. వెంటనే కోర్టులో కేసు వేశారు. వేసినప్పుడు ఏం జరిగింది తెలుసా? కోర్టు వీరి పక్షంగానే, తండ్రి కొడుకు పక్షంగా తీర్పు ఇవ్వడం జరిగింది. నీవు అది గొప్పదానివి అయిపోతే ఇంకా తండ్రితో సంబంధం లేదు అనడానికి లేదు, నాకు పుట్టింటితో సంబంధం లేదు అనుకోవటం లేదు, వాళ్ళ కష్టాల్లో నాకు సంబంధం లేదు అనుకోవడం లేదు. అలాగే సంబంధాన్ని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. ఇక్కడ రాయబడి ఉంది, ఎక్కడ రాయబడి ఉన్న 8వ వచనంలో, మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలను, ఒకడు కుమారుడు లేక మృతి పొందినలా మీరు వాని భూస్వాచ్యమును వాని కుమార్తెలకు చెందజేయవలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు బైబిల్లో రాయించి ఉంచాడు. అందుకనే క్రిస్టియన్ లా చాలా డిఫరెంట్గా ఉంటుంది. లాలో చాలా డిఫరెంట్ లాస్ ఉన్నాయి కదా, ముస్లిం లా అని, క్రిస్టియన్ లా అని, హిందూ లా అని, ఇలా డిఫరెంట్ లాస్ ఉన్నాయి. అందులో క్రిస్టియన్ లా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ ధర్మశాస్త్రంలో దేవుడు రాయించి పెట్టింది ఏంటంటే, క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని భేదం లేదు. ఒకవేళ కుమారుడు లేకుండా చనిపోతే కుమార్తెకి ఇవ్వండి, అది దేవుని యొక్క నియమం అని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు మనం అర్థం చేసుకునే చక్కని వచనం ఏంటంటే, ఒక వాక్య భాగం ఏంటంటే, ఆమె తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది.
ఆమె ప్రార్థన, ఆమె విజ్ఞాపన ఒక సమాజపు మార్పుకి కారణమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సమాజపు మార్పు. నేను వెళ్ళనా, నేను 10 మంది మగవాళ్ళ మధ్య నుంచోనా, నేను నా కష్టాన్ని బయట చెప్పనా, అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నేను పబ్లిక్గా వెళితే నా పరువు ఏమైపోద్ది, నా తండ్రి పరువు పోద్ది, నా తల్లి పరువు పోద్ది, నా కుటుంబ సభ్యుల పరువు పోద్ది, అక్కడ యాజకుడు ఉన్నాడు, అక్కడ సర్వ సమాజం ఉంది. నీవు కష్టాన్ని చెప్పకుండా ఇంట్లోనే ఉంటే ఎప్పటికీ న్యాయం జరగకపోవచ్చు. అందుచేతే నువ్వు దేవుని సన్నిధానానికి రావాలి, దేవునితో చెప్పుకోవాలి, ప్రార్థన చేస్తే దేవుడు దానికి చక్కని పరిష్కారం ఇస్తాడని మనం దీని ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ వాక్య భాగాన్ని చూసినప్పుడు ఏంటి అర్థమవుతుందంటే, ఒక స్త్రీ, ఒక అమ్మాయి చేసిన ఆ పనిని బట్టి, ఒక అమ్మాయి చేసిన ఈ పనిని బట్టి ఏమైంది, మొత్తం ఆ సమాజంలోనే ఒక గొప్ప మార్పు తీసుకురాబడింది. ఎడ్యుకేషనల్ సిస్టంలో చదువు అనేది ప్రతి ఒక్కరి హక్కు, ఆడపిల్లలకి మగవాళ్ళకి సమానంగా ఇవ్వాలని. అలాగే జోలెహెఫదు కుమార్తెలు చేసిన ఆ రిక్వెస్ట్ని బట్టి మొత్తం చట్టంలోనే గొప్ప మార్పు వచ్చింది. దేవుడు తన యొక్క విజ్ఞాపనను అంగీకరించి భాగము అనేది సమానంగా చేయాలని చెప్పారు. ఈ రోజున ఒకవేళ నీవు దేవుణ్ణి నమ్ముకుని ఉంటే కుమారుడు కుమార్తె వ్యత్యాసం చూపించకూడదు. లేదంటే ఇది ఎక్కువ పెద్ద కొడుకు, తక్కువ చిన్న కొడుకు అనే వ్యత్యాసం చూపించకూడదు. యాక్చువల్గా దేవుని యొక్క సన్నిధిలో అందరికీ సమానంగా నువ్వు ఇవ్వాలి. ఇంకా యూదుల చట్టం అయితే చక్కగా చెప్తుంది, జ్యేష్ఠుడికి డబుల్ అమౌంట్ ఇవ్వాలట, అక్కడి నుంచి మిగతాదంతా సమానంగా పంచాలట. ఈ విధంగా బైబిల్ చక్కగా క్లియర్గా తెలియజేస్తుంది. మరొక అంశాన్ని మనం చూస్తాం. దీన్ని ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ సమరయ స్త్రీ అనే ఒక స్త్రీ ఉంటుంది. ఈమె సమాజానికి దూరంగా జీవిస్తుంది. ఆమె ఎప్పుడు సమాజంలోనికి వెళ్ళలేదు. ఆమె ఎప్పుడు తన సుఖమే చూసుకుంది. తన యొక్క భర్తలో అనుకున్నది, తన ఇల్లు అనుకున్నది. ఆమె సమాజానికి దూరంగా నివసించింది, ఊరికి దూరంగా నివసించింది, ఎవరితోనూ మాట్లాడలేదు, ఎవరితోనూ కలవలేదు. అయితే తన ప్రభుతో ఒక ఎన్కౌంటర్ మాట్లాడుతూ ఉంది. ప్రభువారు అంటున్నారు, నేనిచ్చు నీళ్లు తాగితే నీ యొక్క కడుపులో జీవపు నీళ్లు, నేను నీకు ఇచ్చే నీళ్లు మరెక్కడా దొరకవు, అది నీ యొక్క ఊరెడి నీటి బొగ్గుగా ఉంటాయి. అయితే నాకు ఈ ప్రభువా, ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో తన పాపపు స్థితిని గుర్తించింది. అయ్యో, నేను నా కోసమే బ్రతుకుతున్నాను, నాకు 5 భర్తలు ఉన్నారు, వారితో సుఖం పొందుకోవాలనే చూస్తున్నాను, నేను సమాజంలో కలవాలనుకోలేదు, నేను ఊరికి దూరంగా ఉన్నాను. బహుశా ఈమె ఊరికి దూరంగా ఉన్నదో లేకపోతే ఊరే ఈమెను వెలివేసిందో, కానీ ప్రభు నిమిత్తము ఆమె ఏం చేసింది తెలుసా, ఊరిలోనికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నీ నిమిత్తమైతే నువ్వు ఒంటరిగా ఉండొచ్చు, 4 గదుల మధ్య ఉండొచ్చు, ఏసీ రూమ్లో ఉండొచ్చు, నీ ఇష్టం వచ్చిన దగ్గర నువ్వు ఉండొచ్చు, ఎవరు అడగరు. కానీ ప్రభు నిమిత్తం అయితే నువ్వు పరిచర్యకు వెళ్ళాల్సిందే. ప్రభు నిమిత్తము నువ్వు పరిచర్యకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ సమరయ స్త్రీ తను రికగ్నైజ్ చేసిందో, తన పాపపు స్థితిని గుర్తించింది, నేను స్వార్థంగా నా కోసమే జీవిస్తూ ఉన్నాను, నా భర్త కోసమే జీవిస్తున్నాను, నా సుఖం కోసమే జీవిస్తూ ఉన్నాను, అయితే ప్రభువా ఇదిగో నీవు మెస్సియావని నేను గుర్తిస్తూ ఉన్నాను, ఈ సందేశాన్ని నా గ్రామం అంతా తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమరయ స్త్రీ ఈజ్ an instrument to change the society. ఇక్కడ జోలెహెఫదు కుమార్తెలు చట్టంలో మార్పు తీసుకొచ్చే ఒక స్త్రీలుగా కనిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క స్త్రీ యోహాను సువార్తలో కనిపించిన సమరయ స్త్రీ సమాజంలోనే గొప్ప మార్పు తీసుకొచ్చే స్త్రీలుగా కనిపిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన పిల్లలు కూడా ఇంట్లో గొప్ప మార్పు తీసుకొస్తారు. ఏంటి తెలుసా, వారు అడిగిన మొబైల్ కొనకపోతే టీవీ పగలగొడతారు, వారు అడిగిన బట్టలు కొనకపోతే మిగతాయన్నీ బీరువాలోంచి లాగి పడేస్తారు, పక్కన వాళ్ళు పట్టు చీర కొనుక్కుంటే ఇంట్లో చీరలన్నీ బయటే ఉంటాయి, ఒక షాప్ కొనిచ్చిన తృప్తి ఉండదు. మనం దేనికోసం పోరాటం చేస్తున్నాం? ఇంట్లో పోరాటము బట్టల కోసం, ఇంట్లో పోరాటం ఏదో బయట వాళ్ళు కొనుక్కున్నారు నెక్లెస్ నాకు కొనలేదు, ఇలాంటి పోరాటమా?
వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, అందుకని వాళ్ళు ముందు ఉంటున్నారు, నేను ఎప్పుడు ముందుకెళ్ళకపోతున్నానని స్వార్థంతో కుళ్ళుకోవడమా? చాలాసార్లు ఇలాంటియే చూడండి. అదేంటి, మంది ఎక్కువైతే మజ్జిగ పలసన పడుతుంది అంటారు. అంటే ఎక్కువ మంది ఉన్న దగ్గర ప్రేమ చల్లారుతుంది అంటారు. తక్కువ మంది ఉంటే కోపతాపాలు ఎక్కువ ఉంటాయి. మీకు తెలుసో లేదో, ఇద్దరున్నారు అనుకోండి, మాట్లాడుకోరు. కారణం ఏంటంటే వాళ్ళని బాగా చూస్తున్నారని, వీళ్ళని బాగా చూస్తున్నారని. కానీ తల్లిదండ్రులు బాగానే ఉంటారు, మధ్యలో నోరు మూసుకునే ఉంటారు, కానీ వాళ్ళు కుళ్ళిపోతూ ఉంటారు. మనుషుల్లో ఎక్కువగా స్వార్థాలు, కుళ్ళుతనాలు చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉన్నాయి. అందుకనే కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. ఈ రోజున ఒక స్త్రీగా నువ్వు దేనికోసం పాటుపడతా ఉన్నావు? ఒక సమరయ స్త్రీ ప్రభు నిమిత్తము ఊర్లోకి వెళ్తూ ఉన్నది. తన్ని ఎక్స్కమ్యూనికేట్ చేసిన ఈ యొక్క గ్రామంలోనికి వెళ్తూ ఉంది. అప్పుడు వరకు సమాజంలో ఐడెంటిఫై అవ్వలేదు, అప్పుడు వరకు సమాజపు వారితో కలిసి జీవించలేదు. కానీ ప్రభు నిమిత్తము సేవకి వెళ్ళాలని తను తీర్మానం చేసుకుంది. మనం ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే, నాకున్న పొజిషన్ బట్టి నేను బయటకు వెళ్ళలేను అంటూ ఉంటాను. చాలా ఉన్నతమైన స్థితి ఉండొచ్చు, కానీ ప్రభు నిమిత్తము మనం తగ్గించుకుని పరిచర్యకు మనం వెళుతూ ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కేవలము ఆమె చేసిన చిన్న పని వల్ల మొత్తం గ్రామస్తులు అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాజంలో కనబడలేదు, కానీ ప్రభు నిమిత్తము సమాజంలో కనబడడానికి వెళ్ళింది. నువ్వు ఎప్పుడన్నా ప్రభు నిమిత్తము సమాజంలో కనబడడానికి వెళ్తా ఉన్నావా? బైబిల్ పట్టుకుని వెళ్ళడానికి సిగ్గు, పబ్లిక్గా ప్రార్థనకు వెళ్ళడానికి సిగ్గు, లేకపోతే పబ్లిక్గా ప్రార్థన చేయడానికి సిగ్గు, ఇంకా ఏదైనా ఒకటి చేయాలంటే సిగ్గు. దానికి కారణం ఏంటంటే మనం సిగ్గు అనే ముసుగులో ఉండిపోయాం. ఇదిగో చూడండి, ఈ వ్యక్తి ఏం చేస్తుంది? ఎవరో లేని సమయంలో మంచినీళ్ళు తెచ్చుకోవడానికి బావి దగ్గరికి వెళ్తుంది. ఒక ఆత్మను రక్షించాలని ప్రభువారు ఉన్నారు. ఈరోజు దేవుడు మన అందరితోనూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా చాలా సందేశాలు ఉన్నాయి బైబిల్లో. స్త్రీలు ఎలా ఉన్నారు తెలుసా? యాన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ చేంజ్, ఒక మార్పు తీసుకొచ్చేవారు. నిజంగా చాలా మార్పు తీసుకొచ్చేవారు. మీకు ఒకటి చెప్పనా, నేను కానీ మా అమ్మగారి చేతిలో పెరుగు ఉండకపోతే నేను ఎంత మార్పుకి కారణం అయ్యేవాడిని కాదేమో. నా ఫ్రెండ్స్ వాళ్ళ తల్లులు ఏమన్నారంటే, ఎంత ఎదిగావు కదా, ఇంకా సంపాదించకపోతే ఎలాగా అన్నారు. అంటే నేనేం చేయను, ఒక గేదెలు కాయి అన్నారు. అంటే నేను 68లో పుట్టాను. ఆ సమయంలో ఎలాగుంటే చూడండి, ఇంత డెవలప్మెంట్ లేదు కదా. 2 పనులు విలేజ్లో, వెళ్తే రిక్షాకి వెళ్ళాలా, లేకపోతే ఆకుతీతకి వెళ్ళాలా, లేకపోతే గేదెలు కాసుకోవాలా. గేదెలు కాసుకుంటే సంవత్సరానికి ఒక బస్తా ధాన్యం ఎత్తాడు, సంవత్సరానికే 2 బస్తాలు 5 బస్తాలు అలాగే ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ గ్రామంలోని ఓకే ఫెయిలా, 5th ఫెయిల్ అయితే పొలంలోకి 5th ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు కాదు, ఆ మాస్టర్లు బాధేసేవారు. ఒక అతను నా దగ్గరికి వచ్చేప్పుడు, మీ పెదనాన్నగారే కానీ నన్ను కొట్టుండకపోతే ఈరోజు నీ అంతటి వాడిని అయ్యన్నా అని అన్నాడు. ఏ అంటే పుల్లలు తీసుకురమ్మని వాడంట. బయటికి వెళ్ళి పుల్లలు తీసుకొస్తే క్లాసులో కూర్చొని ఇచ్చేవాడంట. లేకపోతే నీకు మ్యాథ్స్ రాలేదు, లెక్కలు రాలేదు, తెలుగు రాలేదు, అన్ని బూతులు రాతున్నామని దబదబా కొట్టేసేవాడంట. ఈ దెబ్బలు పడే కంటే గేదెలు కోసుకోవడం మంచిదని వెళ్ళిపోయాడట. అంటే కొంతమంది చెప్తూ ఉండేవారు, ఆ రోజుల్లో చాలా గట్టి కొట్టువారు. ఈ రోజుల్లో కుర్రలు కొడితే ఎవరు ఊరుకోరు. ఆ రోజుల్లో అందుకనే వాళ్ళు ఎక్కువ మంది ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉండే. నా ఫ్రెండ్స్ ఏం చేశారు తెలుసా? ఫెయిల్ అయిపోయి గేదెలు కాసుకున్నారు. ఇంకా ఏం చేశారు? రిక్షాకి వెళ్ళారు. అంటే అది అవమానం అని చెప్పడం లేదు. మా తల్లి నాకు ఎలా కౌన్సిలింగ్ ఇచ్చిందంటే, నీవు మన కుటుంబం వేరు, వీఆర్ సెపరేటెడ్ వన్. దేవుడు నిన్ను దర్శనంలో చూపించి ఇచ్చాడు. దేవుని చేత ప్రార్థన చేస్తే నువ్వు పుట్టావు. కాబట్టి నీవు రిక్షా దొక్కుతావా, నువ్వు పెయింట్లు ఎత్తావా, నువ్వు బయట తిరుగుతావా, చదువు రానోళ్ళగా, నువ్వు తెలివైన వాడివి. తెలుగు తక్కువైతే యాకోబు పత్రిక 1:5 చదువు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని అడగవలనప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. నువ్వు మోకరించి ప్రార్థన చేయడం లేదు, అందుకనే లెక్కలు రావడం లేదు. నువ్వు మోకరించి ప్రార్థన చేయడం లేదు, అందుకనే ఇంగ్లీష్ రావడం లేదు. రా ప్రార్థన చేద్దాం. 7th అందరూ భయపడిపోతున్నారు. నాకేం భయం లేదు, హ్యాపీగా పడుకున్నాను. వెళ్ళిపోయి పరీక్షలు రాసి వచ్చేవాడిని ఎప్పుడు ఎగ్జామ్స్లో. ఎందుకంటే అప్పట్లో ట్యూషన్లో ఎటువంటి పెద్దగా ఏమి లేవు. కానీ అద్భుతం, పాస్ అయిపోయాను. 10th క్లాసే ఫెయిల్ అయిపోయాను.
ఫెయిల్ అయిపోతే మా అమ్మగారు వదలలేదు, నువ్వు రాయి బాబు అన్నారు. అలెగ్జాండర్ దండయాత్ర, గోరీ మహమ్మద్ దండయాత్ర ఎలాగనివ్వరు అంటే ఎస్ఎంఎస్. ఈ మధ్యకాలంలో ఇన్స్టెంట్ వచ్చింది, కానీ అప్పుడు ఎస్ఎంఎస్. మార్చి సెప్టెంబర్ ఓ చక్కగా వెళ్ళి ఫీజు కట్టేసి వచ్చి వచ్చిన కాడికి రాసేవాడి. దేవుడు అద్భుతంగా పాస్ చేసాడు అనుకోండి. తల్లి ఈజ్ ఏమన్నా చేంజ్ మేకర్. ఆమె మారుస్తుంది, మన గృహాన్ని మారుస్తుంది, మన బిడ్డల స్థితిగతులు మారుస్తుంది. చాలామంది తల్లులు వాళ్ళు కొడుకుల కోసం జీవిస్తున్నారు, చాలామంది తల్లులు వారి కుమార్తెల కోసం జీవిస్తామన్నారు. లేకపోతే అంటారు వీళ్ళకని, లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోదును. మరి మీరు ఎందుకు చచ్చిపోలేదండి? వీళ్ళ బతుకు ఏమైపోద్దేమో అని నాకు వర్రీతో ఉన్నాను, అందుకని వాళ్ళని నిలబెట్టడం కోసం నేను బతుకుంటా ఉన్నాను. యు ఆర్ ఏ రియల్లీ గుడ్ మదర్. మీరు ఒక మంచి తల్లి, అందుకనే వారి మార్పు కోసం మీరు పనిచేస్తామన్నారు. స్త్రీలు దేవునిలో ఒక చక్కని మార్పు తీసుకురావాలి, సువార్త పరిచర్యలో చక్కని మార్పు. ఒక లూదియా కోసం కూడా చెప్తారు. లూదియా అంటే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె తుయతైరా మరి నివాసి. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముకుంటూ ఉంటుంది. ఒక స్త్రీల సమాజం జరుగుతుంది సముద్రం ఒడ్డున. అక్కడ పౌలు గారు ప్రసంగం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళింది. అక్కడ వెళ్ళినప్పుడు ఆమె పౌలు గారు వాక్యం అన్నదే. ఆమెకు డబ్బుకు లోటు లేదు, కుటుంబానికి లోటు లేదు, శాంతి సమాధానానికి లోటు లేదు, డబ్బుకు లోటు లేదు. చక్కని బిజినెస్ ఉమ్మన్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. కానీ ఆ సమయంలో తను రికగ్నైజ్ చేసింది, అయ్యో నేను దేవుణ్ణి మిస్ అయ్యాను, ప్రభు శక్తిని మిస్ అయ్యాను, యేసు ప్రభు వారిని మిస్ అయ్యాను. అయ్యా మీరు మా ఇంటికి రండి. ఇంటికి తీసుకెళ్ళింది. మొత్తం ఇంటి వాళ్ళు అందరూ బాప్తీసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఇంటి వారి రక్షణ మార్పుకు కారణమైంది. నువ్వెవరి మార్పుకి కారణమయ్యావు? మా అమ్మ నా మార్పుకి కారణమైంది, నా అభివృద్ధికి కారణమైంది, నన్ను నిలబెట్టడానికి కారణమైంది. మోరల్ సపోర్ట్. మా నాన్నగారు అనేవారు, రాయ్ ఇంకెందుకురా చదువు, ఇంకా చదువుతూ ఉంటావు, ఎక్కడో చెన్నై వెళ్ళావు, 4 సంవత్సరాలు ఉన్నావు, నీ వయసుకు వచ్చిన వాళ్ళు అందరూ సంపాదించున్నారు. మా అమ్మగారు అనేవారు, డాడీ అలాగే అంటారు మీ నాన్నగారు, నీకేమైనా చదువుకోవాలన్నదా, పోయి చదువుకునిరా, మేము శక్తి ఉన్నంత వరకు నువ్వు చదువుకో అన్నారు. ఆవిడ మాటలు నాకు చాలా ధైర్యంగా ఉండేవి. వెంటనే ఏదో మార్గం చూసుకునేవాడిని, వెళ్ళిపోయేవాడిని. చెన్నై వెళ్ళిపోయాను, కేరళ వెళ్ళిపోయాను, ఒకసారి బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు పెళ్ళి అయిపోయింది. ఏం చేయాలా? ఈ సమయంలో మా అత్తమ్మ గారిని కూడా మేము జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె ఏమన్నారంటే, బాబు యూ డోంట్ వరీ, నేను కూడా మీ అమ్మగారి కంటే ఎక్కువ సపోర్ట్ చేస్తాను, కాబట్టి నువ్వు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని వెళ్ళిపో అన్నారు. 25,000 తీసుకుని వెళ్ళిపోయాను. అది తీర్చినప్పుడు 75,000 అయింది. అయితే అంటే వడ్డీతో కలిపి 75,000 ఆవిడ తీర్చేశారు. రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో తీర్చేశారు. విమెన్ చేంజ్ ద లైఫ్స్. ఆమె నా జీవితాన్ని మార్చారు. అత్తమ్మగారు నా జీవితాన్ని మార్చారు. మా అమ్మగారు నా జీవితాన్ని మార్చారు. మీరు ఎవరి జీవితాన్ని మార్చేలా ఉన్నారు? మీ పిల్లల యొక్క అభివృద్ధికి కొన్నిసార్లు విసుక్కుంటున్నారేమో. చదివించడానికి విసుక్కుంటారు, ఆడపిల్లలకి అన్నామని విసుక్కుంటారు, అదే మగవాళ్ళు అయితేనా అనుకుంటూ ఉంటారు. కానీ దేవునిలో పక్షపాతం ఏమీ లేదు. స్త్రీ అని పురుషుడని భేదం లేదు. దేవుడే అందరినీ కలుగు చేసినవాడు. కొంతమందికి బాధ ఉండొచ్చు, అయ్యో నాకు పురుషులు ఉంటే ఎంత బాగుండునో. దేవుడు ఆ పనిని వేరొకరికి అప్పచెప్పాడు. నీకు ఇచ్చిన బిడ్డల్ని నువ్వు దేవునిలో పెంచు. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల్ని దేవుని కొరకు పెంచు. దేవుని కొరకు గొప్ప సాధనములుగా వారిని చెయ్యి. మదర్ తెరీసా ఒక గొప్ప జనరేషన్కి ఆమె మదర్ అయిపోయింది. ఆమె సెయింట్ అయింది. కారణం ఏంటంటే ఆమెకున్న కమిట్మెంట్. ఈ రోజుల్లో మన పిల్లలకి అలాంటి కమిట్మెంట్ తీసుకురాలేకపోతా ఉన్నాం. వాళ్ళని నోరు మూయించేస్తున్నాం, వాళ్ళకి స్వేచ్ఛనివ్వడం లేదు, వాళ్ళు మాట్లాడినివ్వడం లేదు, వారికి సరైన ఎడ్యుకేషనల్ టూల్స్ ఇవ్వడం లేదు. ఒక వ్యక్తి తను సంపాదించిన దాంతో తను ఆనందించడం కోసం ప్రతి విధమైంది కొనుక్కుంటాడు. చూస్తాడు, నచ్చిందా కొనేసుకుంటాడు, నచ్చిందా కొనేసుకుంటాడు. ఒక కూతురికి ఒక నోట్బుక్ కొనివ్వాలంటే 25 రూపాయలు ఎక్కడి నుంచి తెమ్మంటావు అని తిడతాడు. పెన్నులు అయిపోయినాయి అంటే ఎన్ని పెన్నులని కొనివ్వాలి అంటూ ఉంటారు. చాలా విచారం. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? స్త్రీకి పురుషునికి సమానమైన హోదాని ఇస్తామన్నాడు. దేవుడు ఇద్దరిని సమానంగా ప్రేమిస్తామన్నాడు.
ఇంకా చెప్పాలనుకుంటే వారు మార్పుకి చాలా కారణం. బైబిల్ అనేకమైన ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి. దేవుడు ఈరోజు మన అందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక స్త్రీ ఇలా ఆదివారంగా మనం చూసినప్పుడు ఒక స్త్రీగా మీరు ఏం చేస్తున్నారు, మీ బిడ్డల కోసం ఏం చేస్తున్నారు, భర్త కోసం ఏం చేస్తున్నారు, కుటుంబం కోసం ఏం చేస్తున్నారు అన్నది మనం ఆలోచించాలి. ఒకటి చెప్పండి, సంఖ్యాకాండంలో సెలెహ 10 కుమార్తెలు ఎక్కడ తీసుకొచ్చారు చేంజ్? మొత్తం చట్టంలో మార్పు తీసుకొచ్చారు. సమరయ స్త్రీ సమాజంలో మార్పు తీసుకొచ్చింది. ఇంకా లూదియా తన కుటుంబంలో మార్పు తీసుకొచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన సంఘములో కూడా ప్రతి ఒక్కరం కూడా ఒక మార్పుకి కారకులుగా మనం ఉండాలి. చాలాసార్లు మన మార్పుకి కారణం ఏంటంటే మనం విసిగిపోతాం. మనం అనుకుంటాము నాకు అవకాశం రాలేదు, వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది అనుకుంటూ సణుక్కుంటూ ఉంటాము. దేవుడు అన్నిటినీ అధిగమించి మనం చేంజ్ తీసుకురావడానికి ఆలోచన చేయాలి. కానీ అయ్యో వారిని చూసి ఇలాగే లేను అలా లేను అని పోరాటం చేసుకోకూడదు. యాకోబు రాసిన పత్రికలో ఏమంటాడు తెలుసా? 4వ అధ్యాయంలో, మీలో పోరాటాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే మీలో ఉన్న భోగేచ్ఛల వల్లనే కలుగుతున్నాయి. కోరుకున్నది దొరకలేదని పోరాటం, అనుకున్నది జరగలేదని పోరాటం, నిన్ను గుర్తించలేదని పోరాటం, సమాజం గుర్తించలేదని పోరాటం. అవసరం లేదు. ఈ పోరాటాలన్నీ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను సమాజం గుర్తించలేదు, ఒకానొక దినాన సమాజం నిన్ను గుర్తిస్తుంది. ఎక్కడైతే బూడిదకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు, నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడే దేవుడు నిన్ను గర్వపరుస్తాను అంటామన్నాడు. ఇది దేవుని వాగ్దానం. నిన్ను గుర్తించడం లేదా, నీ మాటను గుర్తించడం లేదు, నీ జీవితాన్ని గుర్తించడం లేదు, నీ కష్టాన్ని గుర్తించడం లేదు, నీ దుఃఖాన్ని గుర్తించడం లేదు, నీ సంపాదన గుర్తించడం లేదు, నువ్వు చేసిన సహాయాన్ని గుర్తించడం లేదు. కానీ ఒకానొక దినం వస్తుంది, అవన్నీ బయటకు వస్తాయి. అక్కడ దేవుడు బూడిదకు ప్రతిగా పూదండనిస్తానంటున్నాడు. ఈ దినాన దేవుడు మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము కూడా ఒక మార్పుకి కారణంగా ఉందాం. మన బిడ్డల మార్పుకి, మనం సంఘం మార్పుకి, సువార్త పరిచర్యలో ఒక మార్పుకి మనం కారణంగా ఉంటే ఇంకా ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క దేవుని యొక్క రాజ్య విస్తరణను ఇంకా మనం కొనసాగించాలని కోరుకుంటూ నా ఈ కొద్ది మాటలతో ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానానికి వద్దాం, మనం కళ్ళు మూసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. దేవా, నన్ను